ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4 నుంచి 6 వచనం వరకు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము బైబిల్స్ ఉన్నవారు తెరవండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుండి 6 వరకు. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కోపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువానిని వంచును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలములు కాపుట్యము మధ్యనే ఉన్నవి. వారు కపుటులైన నన్ను తెలుసుకొననల్లుకున్నారు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు ప్రభువా, యేసయ్య మీకే స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ మంచి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇర్మియా గ్రంథం గురించి ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పినట్లు నాకు జ్ఞాపకం కానీ మరి ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా యొక్క జన్మము సుమారు క్రీస్తు పూర్వము 645వ సంవత్సరంలో ఉండవచ్చును. ఈ సంవత్సరాలు బైబిల్ సంవత్సరాలు చెప్తూ ఉంటున్నప్పుడు ఇవి ఖచ్చితంగా ఉండవు, కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి. అయితే చరిత్రకారుల యొక్క ఆలోచన ప్రకారము క్రీస్తు పూర్వము 645వ సంవత్సరంలో ఇర్మియా గారు జన్మించి ఉన్నారు. ఈయన పిలువబడినప్పుడు దేవుని నేను బాలుడను అని చెప్పినటువంటి సందర్భము, ఆయన పిలువబడినప్పుడు సుమారు 16 నుంచి 20 సంవత్సరాల మధ్య కాలంలో ఉండవచ్చును. అది క్రీస్తు పూర్వము 626వ సంవత్సరముగా మరి మనకు కనబడుతున్నట్లుగా చూస్తాం. ఇర్మియా గారు యూదాను మరి యూదా రాజ్యంలో ఆయన ప్రవచించినట్లుగా చూస్తాము. యోషియా రాజు, యెహోయాకీము ఈ ముగ్గురి కాలంలో సుమారు 626 నుంచి 609వ సంవత్సరం వరకు క్రీస్తు పూర్వము మరి ఇతడు ప్రవచించాడు. అంతేకాక ఈ యెహోయాకీము కాలంలో బహు శ్రమల పాలైనటువంటి వాడుగా మరి ఈ ఇర్మియా మనకు కనబడతాడు. మీరు బైబిల్ గ్రంథము చూస్తూ ఉన్నట్లయితే ఇర్మియా గ్రంథంలో యెరూషలేము యొక్క పతనమును గురించి కూడా 52వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు ప్రవచించినటువంటి విషయము. ఆ తర్వాత అదే 52వ వచనంలో 12వ వచనం నుండి ముగింపు వరకు చూసినట్లయితే యెరూషలేము యొక్క పతనం మనకు కనబడుతుంది. క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో మరి యూదా రాజ్యము పతనమైనట్లుగా మరి ఈ ఇర్మియా గ్రంథములో మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇర్మియా గారు తన గ్రంథంలో వ్రాస్తూ విలాప ప్రవక్తగా కూడా పిలువబడినటువంటి వారుగా మనకు కనబడతారు. అందునిమిత్తమే యూదా రాజ్యంలో ఆయన పడినటువంటి శ్రమలను జ్ఞాపకము చేసుకుంటూ ఈ ప్రవచనమును ఆయన ప్రవచించాడు. మీలో ప్రతి వాడును పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరులను తంత్రగొట్టై తన సహోదరుని కోపముంచును. ప్రతి పొరుగువాడును కొండెలములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. యూదా ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులు ఈ విధంగానే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రవచనాలు ఇంత నిక్కచ్చిగా మాట్లాడడం మూలాన ఇర్మియా గారు చాలా ఇబ్బందులు పడినటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే దీని ద్వారా మనము నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అనేటటువంటిది జ్ఞాపకం చేస్తున్నాను. నేను చాలా సార్లు
ఈ మాట గురించి, నాలుక గురించి మనము చాలా సార్లు జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని విషయమును మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చాలా సందర్భాల్లో మంచి మనము జ్ఞాపకము చేసుకొని దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడము. కానీ ఎక్కడైనా చెడు కనబడిందా అంటే వెంటనే దాని విషయము రియాక్ట్ అవ్వడానికి మాత్రం అవకాశం ఉంది. మన సంఘంలో ఒక వ్యక్తి ఒక మంచి కార్యము చేశాడు అని అంటే భుజము తట్టి, అబ్బా నువ్వు మంచి కార్యము చేశావయ్యా అని ఉత్సాహపరిచేటటువంటి వారు ఎవరు ఉండరు. కానీ ఆ వ్యక్తి జీవితంలో ఏదైనా చిన్న చెడు కనబడిందా వెనక చాటున మాట్లాడుకోవడము అనేటటువంటిది చాలా మార్లు మన జీవితాల్లో జరుగుతుంది. ఆనాటి యూదా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలను బట్టి మొత్తము ఇశ్రాయేలు యూదా రాజ్య పతనము భయంకరంగా జరిగినట్లుగా మనము చూస్తాము. అష్షూరు చేత ఇశ్రాయేలు రాజ్యము, మరి బబులోను చేత ఈ యూదా రాజ్యము పతనము అయినట్లుగా మనము చూస్తాము. కారణం ఏమిటి అనగా వారి నోటి మాటలే వారి పతనానికి కారణముగా మారినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రతి వాడును జాగ్రత్తగా ఉండాలి. నీ పొరుగు వాని విషయమై నీ సహోదరుని అయినను నీవు నమ్మకుము అని సెలవిస్తున్నట్లుగా మనము చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకా గ్రంథకర్త ఒక చక్కని మాట రాస్తాడు. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారములకు కాపు పెట్టుకొనుము అని అంటున్నాడు. ఏంటిదట? మనకు చాలా మంది స్నేహితులు ఉంటారు కదా, నమ్మకమైనటువంటి స్నేహితులు. అబ్బా నేను ఏది నా జీవితంలో ఏది జరిగినా నా స్నేహితునికి అన్ని తెలుసు అని ఏం చెప్తాము? వెంటనే పోయి మనలో ఉన్నటువంటిది తీసి మొత్తం వాళ్ళకి చెప్తాము. ఏంటిది అని అంటే నా స్నేహితుడు చాలా మంచివాడు అని అనుకుంటాము. కానీ దేవుని లేఖనం ఏం సెలవిస్తుంది అనగా, నీకు ఒక ముఖ్యమైనటువంటి స్నేహితుడున్న వారిని కూడా నమ్మకము అని అంటున్నాడు. ఎందుకు తెలుసా? వ్యక్తిగత విషయాలు ఏవైతే నీవు ప్రచురము చేస్తూ ఉంటున్నావో, ఆ ప్రచురము చేస్తున్నటువంటి విషయాలు నీవు ఎవరికైతే చెప్తున్నావో వారి ద్వారా మరల లోకంలోనికి వెళ్ళేటటువంటివిగానే ఉంటాయి. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండుము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు. ఎవరితో ఉండాలట? ముఖ్య స్నేహితుని యందు నీవు జాగ్రత్తగా ఉండుము. నీ కౌగిటిలో ఉన్నటువంటి నీ భార్య గాని నీ భర్త గాని వారి విషయములలో నీ పెదవులకు ఏం చేయాలి? కాపు పెట్టుకోవాలని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను కదా, నాకు చాలా మంది వారి వ్యక్తిగత విషయాలు నా దగ్గరికి వచ్చి నాతో పంచుకొని ప్రార్థన అవసరతలు కోరుతూ ఉంటారు. నేను ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటాను. కానీ ఆ మాట ఏదైతే చెప్పినరో అది అంత మట్టుకే ఉంటది, అక్కడి నుండి బయటికి వెళ్ళదు. ప్రియులారా, ఎందుకో తెలుసా? దేవుని లేఖనము అదే మాట్లాడుతూ ఉంటుంది. నీవు క్రైస్తవుడు అయి ఉన్నావా? నీవు దేవుని బిడ్డగా నీవు నివసిస్తూ ఉంటున్నావా? నీ పెదవుల ద్వారములకు కాపు పెట్టుకో. వారు ఏదో నీకు వచ్చి ఏదో ఒక మాట చెప్తే ఆ మాటను తీసుకొని పోయి నీవు యథావిధిగా నువ్వు చెప్పలేవు. ప్రియులారా, మనం అనుకొని కూడా చెప్పము. కొన్నిసార్లు ఎవరైనా మనకు చెప్పినటువంటి మాటలు యథావిధిగా మనం చెప్పలేము. దాంట్లో ఏదో 1-2 మాటలు కలుస్తాయి. ఆ విన్నటువంటి వాడు దానికి 3 కలుపుతాడు, ఇంకొకడు 5 కలుపుతాడు. దాని అర్థము మారిపోయి వారి జీవితాలకు అది దుర్భరముగా మారేటటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఆనాటి ఇశ్రాయేలు యూదా ప్రజల యొక్క జీవిత విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారు కొండెములు చెప్పడానికే వారు లోకంలో బయలుదేరి తిరిగినటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ఎందుకు నమ్మకూడదు అని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనము ఆదికాండములోనికి మనము వెళితే, ఆదికాండము 27వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఏశావు అను నా కుమారుడు నీవేనా అని అడగగా యాకోబు నేనే అన్నాడు.
ఇస్సాకుతో యాకోబు మాట్లాడుతూ ఉంటున్నాడు, తండ్రితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరి ప్రోత్సాహమయ్యా? తల్లి ప్రోత్సాహపరిచింది. వెళ్ళు, ఏం కాదు, నేనున్నాను, పో, ఆశీర్వాదము పొందుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అంటే నేనే అని అంటున్నాడు. నోటితో ఒక కొండెములు చెప్పడానికి యాకోబు ప్రయత్నము చేసినట్లుగా చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందునిమిత్తమే ఇక్కడ ఇస్సాకుకు ఒక అనుమానము వచ్చింది. స్వరం చూస్తే ఎట్లుందట? యాకోబు స్వరం ఉంది. ఆయన స్వరము చూస్తే యాకోబు, ఆయన ఆ పరిస్థితులను చూస్తే ఆయన ఏశావులాగా, ఆయన శరీరాన్ని తాకి చూస్తే ఏశావులాగా కనబడుతుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అటువంటి వారిలో ఒకరిగా మనము ఉండకూడదు. ప్రియులారా, మన స్వరం ఏందో, మన జీవిత విధానం ఏందో ఒకటే విధంగా ఉండాలి. ఎందుకనగా మనము పిలువబడినటువంటి పిలుపు అటువంటిది కనుక మనము ఏశావు వంటి వారముగా మనం ఉండకూడదు. ఆ తర్వాత మారుమనస్సు పొందగలిగినటువంటి ఏశావు కన్నీళ్లు విడిచినప్పటికీ మారుమనస్సు పొందే అవకాశము దొరకలేదు. కానీ ఇక్కడ యాకోబుకు మాత్రము దొరికింది. ఎంత విచిత్రమో చూడండి ప్రియులారా. దేవుని యొక్క లేఖనాలను మనము జ్ఞాపకము చేస్తూ ఉంటున్నప్పుడు ఏశావు ఒక భోజనము కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. నాకు ఆ మాట యొక్క బలం ఎంత ఉంటుందో తెలుసా? నాకు ఆ చిక్కుడుగాయల కూర కావాలయ్యా అని అడిగాడు. దానిని బట్టి జ్యేష్ఠత్వపు హక్కును కూడగొట్టుకొని ఒక భ్రష్టుడుగా మిగిలిపోయాడు. ఇక్కడ యాకోబు తండ్రిని మోసము చేస్తూ, తల్లి యొక్క ప్రేరేపణ వలన తండ్రిని మోసము చేసినటువంటి వాడుగా ఉండి ఆశీర్వాదము పొందుకున్నాడు అనేటటువంటిది మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ఆలోచనలు యాకోబును ఆశీర్వదించాలి, ఆయనను ఇశ్రాయేలుగా మార్చాలి అనేటటువంటి ఆయన యొక్క ఉద్దేశములు సఫలపరచబడాయి యాకోబులో. కానీ మనము యాకోబు వంటి వారముగా మనం ఉండకూడదు ప్రియులారా. యాకోబు తర్వాత ఆశీర్వదింపబడ్డాడయ్యా, నేను కూడా ఆశీర్వదింపబడతాను, ఇప్పుడు చేస్తాను అని అంటే దేవుని ఉద్దేశములు మన జీవితంలో ఏమున్నాయో మనకు తెలియదు. సిలువ మీద వెరలాడుతున్నటువంటి దొంగ చివరి సమయంలో రక్షణ పొందుకున్నాడు. కానీ అటువంటి ఆ రక్షణ సమయము మనకు దొరకకపోతే మనము ఏ విధమైనటువంటి స్థితిలో ఈ జీవితాన్ని ముగించేస్తామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆ సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23-24 వచనాలు ఒకసారి చూసుకుందాం. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. చెడు హృదయమును ప్రేమ గల మాటలాడు పెదవును కలిగి ఉండుట మంటి పెంకుల మీద వెండి పూతతో సమానము అని అంటున్నాడు. ఏంటిదట? చెడు హృదయము లోపల ఏముంటది? అబ్బా వీడు ఎప్పుడు చస్తాడు నాయన అని అనుకుంటూ ఎంత ప్రేమగా మాట్లాడతారు. అబ్బా ఆరోగ్యం బాగుందమ్మా, ఏం మందులు మింగుతున్నారా, డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, ఎంత ప్రేమగా మాట్లాడతాడు. వీడు ఎప్పుడు పోతాడా, ఎప్పుడు నాశనం అయిపోతాడో ఏమో అనేటటువంటిది చెడు హృదయము. మాటలు మాత్రము చాలా ప్రేమ. దేవుడు అంటున్నాడు అది మంటి పెంకుల వంటిది, దాని మీద వెండి పూత నీవు పూస్తే అది వెండి అయిపోదు, అది మంటి పెంకుగానే ఉంటుంది అనేటటువంటిది జ్ఞాపకము చేస్తున్నాడు. పిల్లల పగవాడు మాయలు చేసి అంతరంగములో కపటమును దాచుకొని వాడు ఆ కపటముతో ప్రేమ గల మాటలు మాట్లాడేటటువంటి ఒక దయానీయమైనటువంటి ఆ క్రైస్తవ జీవితాన్ని మనము కలిగి ఉండకూడదు అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతుంటున్నాడు. పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి డెడ్లీ సిన్స్ అని నేను చెప్పాను కదా ఇంతకు ముందు, 7 ఉంటాయి. 7 డెడ్లీ సిన్స్ అనగా దేవుడు వాటికి క్షమాపణ నేను దయచేయను అని సెలవిచ్చినటువంటి 7 మాటలలో అక్కడ 2 రకాలుగా మాట గురించే ఉంటుంది. ఒకటి కళ్ళలాడు నాలుక, తర్వాత లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడము పుట్టించేవాడు. దీనికి క్షమాపణ లేదు ప్రియులారా. అన్నదమ్ములలో జగడము ఎవడైనా పుట్టించాడు అని అంటే వాడు ఖచ్చితంగా నరకానికి పోతాడు. మన మాట వలన ఎదుటి కుటుంబంలో గొడవలు జరిగాయా, వాడు నరకపాత్రుడే. ఎంత ఘోరం కదా ప్రియులారా.
కళ్ళలాడు నాలిక. ఆ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 19 వరకు ఉంటాయి. అవి ఏవనగా అహంకార దృష్టియు, కళ్ళలాన నాడుకయు, నిరపరాధ చంపులను చేపులు, దుర్యోచనుడు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఇవన్నీ నోటి ద్వారా కలిగేటటువంటి ప్రియులారా, ఇవన్నీ డెడ్లీ సిన్స్. దీనికి పాపక్షమాపణ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త కలిగినటువంటి వారముగా మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము. ఎందుకొరకనగా మన జీవితములలో సత్యము మాత్రమే ఉండాలి. ఈ సత్యమునే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఆ 5వ వచనంలో అంటాడు, సత్యము పలకక ప్రతివాడు తన పొరుగు వారిని వంచుచు అబద్ధములాడుటకు తమ నాలుకలను అభ్యాసము చేసుకొని ఉన్నారు. ఎదుటి వారిని తప్పులు పట్టవలనని ప్రయాసపడుచున్నారు కదా. ఎంత మంచి చేసినా మంచి కనబడదు, కానీ ఒక్క తప్పు కనబడితే ఇక అయిపోయింది వాని జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటి వారి జీవితం గురించి మనకు అవసరం లేదు పిల్లారా. చాలా సందర్భాల్లో నేను గమనించినటువంటిది, ఎవరైనా ఒకరు ఏదైనా ఫోన్ మాట్లాడుకుంటూ ఏదైనా విషయాలు మాట్లాడుతూ పోతుంటే దాన్ని సగం వింటారు. అసలు అది ఎవరితో మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాదు. వీళ్ళొకటి ఊహించుకొని దాన్ని నానా రకాలుగా ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఎంత దౌర్భాగ్యము పిల్లారా, ఎంత దౌర్భాగ్యము అని అంటే ఇక వాడు నరక పాత్రుడు అనేటటువంటిది ఖచ్చితంగా తెలియబడాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలా రకాలైనటువంటి మనుషులు మన జీవితాల్లో మనకు ఎదురవుతుంటారు. మనం ఎదుటి వారికి కనబడినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావా, నువ్వేం చేస్తావు, నువ్వేంటిది, నీ పని ఏంటిది, నీ ఉద్యోగం ఏంటిది, నీ భార్య ఎవరు, నీ పిల్లలు ఎవరు, నువ్వు ఏంది, నీకు ఎంత జీతం వస్తుంది, వాడెవడో తెలియదు, మనకు వారి గురించి అవసరం లేదు. అయినప్పటికీ వారి గురించి మనకు అన్ని వివరాలు మన దగ్గర ఉండాలి. అవసరమా ప్రియులారా? మనకు అవసరమా? ఎదుటి వారి జీవితం గురించి నీకు అవసరమా? ఒకవేళ వాడు పేదవాడైతే వీరితో నాకెందుకు అని అనుకుంటామేమో. వాడు గొప్పవాడైతే వాటితో పరిచర్యలో మనము ముందుకు కొనసాగాలని ఒకవేళ ఆలోచన కలుగుతుందేమో. అది దేవుని దృష్టికి ఏశావు వంటి జీవితము కలిగినటువంటిదిగా ఒకవేళ దేవుడు మనల్ని గుర్తిస్తాడేమో. ఎందుకు చెప్పండి? ఎదుటి వారి జీవితం మనకి ఎందుకు చెప్పండి? నేనే నాకైతే ఎవరైనా కనబడితే ప్రైజులాడనంటే వందనాలనంట, ఎక్కడ పరిచర్య చేస్తున్నారు, లేకపోతే ఏ సంఘం వారు, చాలు, సరిపోయింది. ఇంకా మనకు అవసరం లేదు. వారి జీవితం గురించి మనకు అవసరం లేదు. ఒకవేళ వారి జీవితం గురించి అడుగుతూ పోయి ఒక 50,000 అప్పు ఇమ్మని అన్నాడు అనుకో, ఏం చేస్తామమ్మా? ఇస్తామా? మరి ఇయ్యనప్పుడు మనకు వాళ్ళ గురించి ఎందుకు మనకు కదా? ఇప్పుడు వాడు కష్టంలో ఉన్నాడు, వాడి గురించి మనం వివరాలు అడుగుతూ ఉంటున్నాము. వివరాలు అడుగుతూ నేను కష్టంలో ఉన్నానయ్యా, ఒక 10,000 అప్పియ్యని అన్నాడు అనుకో, ఇక మళ్ళా ముఖం చూస్తామా? ఇక మరి వాళ్ళ వివరాలు మనకెందుకు? అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అబద్ధములు ఆడుటకు తమ నాలుకలను అభ్యాసము చేసుకొని ఎదుటి వాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటి వారి జీవితంలో కాదు, ప్రతి జీవితంలో ఏదో ఒక తప్పు ఖచ్చితంగా ఉంటది. లేదు అని చెప్పుకునేటటువంటి నా లోకంలో ఏ మానవుడు లేనాడు. తప్పు లేదు అని ఎవడైనా చెప్పుకుంటే వాడు దేవుణ్ణి మోసం చేసినటువంటి వాడే అని దేవుడు లేఖనమే సెలవిస్తుండగా వాళ్ళలో ఉన్న మంచిని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మంచిలో మనము ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఈ వాక్యము అసలు సిద్ధపడలేదు. నేను సోమవారం నుంచి సిద్ధపడినటువంటి వాక్యము, నేను వేరే వాక్యమును సిద్ధపడ్డాను. సిద్ధపడుతూ శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా నేను కూర్చొని, ప్రభువా, మరి ఎందుకు నాకు ఆ వాక్యము చెప్పడానికి నాకు మనస్సు రావడం లేదు అని మరలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇర్మియా గ్రంథము నాకు కనబడింది. ఈ మాటలు కనబడ్డాయి. ప్రభువా, ఎందుకు నువ్వు ఈ మాటలు మాట్లాడాలనుకుంటున్నావు? కారణము లేకుండా దేవుడు మాట్లాడాడు. ప్రియులారా, ఏది కూడా దేవుడు బయలుపరచడానికి ఏదో ఒక కారణము ఉంటది. ఆ కారణము లేకుండా ఆ వాక్యము, నేను సిద్ధపడినటువంటి వాక్యము కాకుండా మరి ఒక వాక్యాన్ని నేను మరలా సిద్ధపడు కలుగుటకు దేవుడు నాకు
ఆ సమయాన్ని కలుగ చేయడము అనేటటువంటిది మరి దేవుడు ఎవరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడు నాకైతే తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరమును నీతిమంతులము కాదు, అందరమును పాపము చేసినటువంటి వారమే. ఎవరమును యథార్థవంతులము కాదు ప్రియులరా. కానీ దేవుని యొక్క ఆయన మహాకృప చేత ఆయన రక్తములో కడగబడినటువంటి వారమై నిత్య జీవము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారముగా మన జీవితములలో ఉన్నటువంటి తప్పుల నుండి విడుదల పొందుకొని నీతి కలిగినటువంటి జీవితం వైపు పరుగులెత్తుతూ ప్రయాణము చేయాలి. అందుకే పౌలు గారు అంటారు, నా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు నేను పరుగెత్తుచున్నాను. ఎందుకొరకనగా అక్కడ జీవ కిరీటము నా కొరకు క్రీస్తు ఉంచాడు, ఆ జీవ కిరీటమును చూసుకుంటూ నేను పరుగులెత్తుచున్నాను అని అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితము మన కుటుంబంలో అనేకమైనటువంటి లోపాలు లేవా ప్రియులారా? నా జీవితంలో లేవా, నా కుటుంబంలో లేవా లోపాలు? నా లోపాల గురించి నేను ప్రార్థన చేసుకోవాలి, నేను దేవుని ఎదుట మొరపెట్టాలి. కానీ నా లోపాలను నేను దాచిపెట్టుకొని నా గడియలు పెట్టుకున్నాను, నా లోపము ఎవరికీ తెలియదు అని నేను ఎదుటి వారి గురించి నేను మాట్లాడితే నేను దేవుని దృష్టిలో ఒక దరిద్రుడనుగా, ఏషావు వంటి వాడనుగా, భ్రష్టుడనుగా నేను కనబడతానేమో ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సగం మాట విని సగాన్ని నీవు పూరించి లోకమునకు చెప్పావా, అది కల్లాలాడు నాలుక, దానికి పాప క్షమాపణ లేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. నువ్వు విన్నటువంటిది ఏదైనా ఉంటే వారి నిమిత్తమై నీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి. లేకపోతే నీవు ప్రార్థన కూడా చేయలేకపోతే దానిని నీ జీవితంలో మర్చిపో. కానీ మరి ఎవరికి దాని విషయమై మనము ప్రకటించడానికి మనము అర్హత లేదు ప్రియులారా. చూడండి, యెషయా గ్రంథకర్త ఏమంటున్నాడు? 59వ అధ్యాయము 13వ వచనము. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వంచుటయు, హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి అని అంటాడు. తిరుగుబాటు చేయుట, దేవుని విసర్జించుట, దేవుని వెంబడించకపోవడము, బాధకరమైనటువంటి మాటలు, విధికి వ్యతిరేకమైనటువంటి మాటలు, అసత్యపు మాటలు, ఇవే మా వలన జరుగుతున్నది అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు పిల్లల. ఇక మీదట ఇటువంటివి మన జీవితములలో ఉంటే వాటి నుండి మనము విడుదల పొందాలి. ఎందుకో తెలుసా? కీర్తనకారుడు అంటాడు, పాము నాలుకల వలె వారు నాలుకలకు వాడి చేతులు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది అని అంటాడు. 140వ కీర్తన 3వ చరణంలో వారి నాలుకల కింద సర్ప విషం ఉన్నది అని అంటాడు. ఎంత గొప్ప మాట ప్రియులారా! అంటే మనము మాట్లాడేటటువంటి మాట ఒక పాము కాటేస్తే మానవుని జీవితం ఏమైపోతుందో ఆ మనము మాట్లాడేటటువంటి మాటకు అంత పవర్ ఉంది. ఒక పాము విషముకు ఉన్నటువంటి విషము మన నాలుకలకు ఉంది ప్రియులారా, మన నోటి మాటకు ఉంది. ఈ నోటి మాటను బట్టి సంఘాలే కూలిపోయాయి. సంఘాలు విడిపోయి, ఒక సంఘం అయితే నాకు తెలిసినటువంటి సంఘము మొత్తము ఒక పెద్ద సంఘము 8 సంఘాలుగా మారింది. ఏంటిదో తెలుసా? మాట. సర్ప విషయము కంటే భయంకరమైనటువంటిది ప్రియులారా. మన జీవితం గురించి మనం మాట్లాడుకుందాము. నా కుటుంబం గురించి నేను నా దేవుని ఎదుట నేను మొరపెడతానయ్యా. ఎందుకయ్యా మనకు ఎదుటి వారి గురించి మాటలు, మనకు తెలియనటువంటి విషయాలు మనము మాట్లాడడము అనేటటువంటిది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు అని కీర్తనకారుడు 64వ కీర్తన 3వ చరణంలో అంటాడు. ఎట్లుంటదట? కత్తికి ఎట్లయితే పదును చేస్తామో తమ నాలుకలకు పదును చేసుకొని సిద్ధపాటు కలిగి లోకములో ముందుకు కొనసాగేటటువంటి వారుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము అటువంటి వారమని నేను అనడం లేదు, కానీ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడు ఎందు నిమిత్తము మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు, ఎందు నిమిత్తం మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు అంటున్నాడు, నీ కౌగిటను ఉన్నటువంటి వాని పెదవుల ఎదుట నీ పెదవులకు కాపు పెట్టుకో అని అంటున్నాడు. నీ కుటుంబంలోనే నీవు కాపు పెట్టుకో అని అంటే నీవు బయట ఎంత జాగ్రత్తగా ఉండాలి, నీ మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఒక్క మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 6వ వచనంలో నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది, వారు కపటులై నన్ను తెలుసుకొనకయున్నారు అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. కాబట్టి ఇక్కడ తమ మనస్సులో దేవునికి చోటియ్యకపోయిరి కనుక చేయరాని కార్యములు, మాటరాని మాటలు మాట్లాడుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించాడు. మనము ఇతరుల గురించి మాట్లాడుతున్నామా? మనము భ్రష్ట మనస్సును కలిగి ఉన్నాం. మనము భ్రష్ట మనస్సును కలిగి ఉన్నాం. ప్రత్యేకంగా యవనస్తులు. ఈ మధ్య కాలంలో నేను యవనస్తుల గురించి చాలా విషయాలు వింటున్నాను. చాలా వేదనకరము, దుఃఖకరము, బాధాకరము. అవసరము లేనటువంటి వాటి విషయములలో తలదూరుస్తూ అనవసరమైన మాటలు మాట్లాడుతూ మిమ్మలను మీరే నరక ప్రాప్తులుగా చేసుకుంటున్నారు. అంతకు తప్ప మిగిలి ఏమీ లేదు, ఏమీ లేదు. మీరు కపటులై ఉన్నారు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా, మనము చేయరాని కార్యములు చేయుటకు దేవుడు ఒక భ్రష్ట మనస్సును మనకు దయచేసి లోకములో వదిలిపెడితే ఇక వానికంటే భ్రష్టుడు లోకములో ఎవడును ఉండడు అనేటటువంటి విషయము మరి ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా ఉన్నాము, నా దేవుని ఎదుట నేను ఏ విధంగా ఉన్నాను, నా ప్రార్థన, నా విశ్వాసము, నా కుటుంబము, నా జీవితము, నా యొక్క నడక, నా యొక్క పడక, నా మాట, నా హృదయము ఏ విధంగా ఉన్నది అని మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకొరకనగా హృదయంలో ఏదైతే మనం యోచిస్తామో అదే మన నోటి వెంట వస్తుంది. మన నోటి వెంట వచ్చేటటువంటిది ఎక్కడి నుండో రాదు పిల్లరా. మన హృదయంలో ఏదైతే నింపుకొని ఉంటామో ఆ విషయమే బయటికి వచ్చి మానవుల యొక్క జీవితాలను పాడు చేసేటటువంటిదిగా ఉంటుంది అనేటటువంటిది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఆ యోహాను భక్తుడు, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనము చూడండి అమ్మా. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చేది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుషుల క్రియలు చెడ్డవి అని అంటున్నారు. మనుషుల క్రియలు చెడ్డవి అని అంటే ఏంటిది? మన మాటనే ప్రియులారా, మనము చేసేటటువంటి మాట ద్వారానే ఈ పాప క్రియలు జరుగుతాయి. ఇంతకుముందు కాలంలో చాలా బాగుండేది. ఎవరినైనా ఏదైనా అడగాలి అని అన్నా కూడా, మేము చిన్నగా ఉన్నప్పుడు ఫోన్లు లేవు, ఎటువంటిది లేదు. ఏదైనా మెసేజ్ రావాలని అంటే ఎమర్జెన్సీ అయితే ఒక టెలిగ్రామ్ వచ్చేది. ఇంకా ఎక్కువ ఎమర్జెన్సీ అయితే ఆ నియరెస్ట్ ఏదైనా ఉంటే ఒక ట్రంక్ కాల్, అది కూడా 1-2 గంటలు టైం పట్టేది. అది బుక్ చేసి ట్రంక్ కాల్ వచ్చిందని వారు చెప్పడము, పోయి ఫోన్, ఇంతకు మించి ఉండేటటువంటిది కాదు. ఇప్పుడు పాపము చేయడానికి ఒక పదునైనటువంటిది సర్పం ఏంటిదో తెలుసా? ఈ ఫోనే. ఈ ఫోను నేను ఆ కుటుంబాల్లో నేను మన సంఘ పెద్దలందరినీ కూర్చోబెట్టి చెప్పాను, మీరు మీ ఇంట్లో పిల్లలు ఫోన్ వాడుతున్నారు అని అంటే ఎందుకు వాడుతున్నారు ఒకసారి చెక్ చేయండి. ఒక్కసారి ఆ ఫోన్ను చెక్ చేయండి. ఇదే సర్పము. ఇది వాళ్ళ జీవితాలను కాటేయడం కాదు, నీ కుటుంబాన్ని కూడా కాటేస్తుంది. ఎందుకో తెలుసా? ఎక్కడ ఉంటారు, ఏముంటారో ఏంటిదో తెలియదు, కానీ ఫోన్లో అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎంత బాధాకరము ప్రియులారా, ఎంత వేదనకరము. ఈనాటి యవనస్తులను బట్టి మనము చాలా జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి.
రాత్రి 10 తర్వాత నీవు పడకేసిన తర్వాత నీ కొడుకు నీ బిడ్డలో ఫోన్ పట్టినరా అని అంటే బెత్తం తీసుకొని ఈ పంత చింతపండు చేయడు. ఆ తరువాత ఫోన్లు గుంజుకొని నీ దగ్గర పెట్టుకొని పండబెట్టింది. లేకపోయిందా ఈ పాము మీ కుటుంబాన్ని కాటేస్తుంది. ఇది సత్యము పిల్లలు. వారు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. వారు ఏం మాట్లాడుతున్నారు, దాంట్లో ఏ ఫోటోలు పంపిస్తుంటున్నారు, ఏం మెసేజ్లు పంపిస్తున్నారు, ఏం మాట్లాడుతుంటున్నారో మీకు తెలియదు. నా పిల్లలు అబ్బా బాగా చదువుతున్నారు అయ్యా, నా పిల్లలకి ఏం బాధ లేదు, మంచిగా చదువుతున్నారు, అంత క్షేమంగా ఉన్నది, అన్నం కడుపు నిండా అన్నం తింటున్నారు, రూమ్ లోకి పోయి తలుపు పెట్టుకొని ఫోన్లు మాట్లాడుకుంటారు, కొద్దిసేపే కదా అని అనుకుంటున్నాము. దానిలో జరిగేటటువంటిది భ్రష్టమైనటువంటిది ఉంటది తప్ప ఏమీ ఉండదు పిల్లరా. దేవుడు ఇది ఇచ్చింది ఒక కమ్యూనికేషన్ కోసం మనకి ఇచ్చాడు. నీవు బాగున్నావా, నేను బాగున్నానా అని తెలుసుకోవడానికి. లోకం మీద ఇంకా ఏదైనా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటే తెలుసుకోవచ్చు, కానీ దీనిలో జరిగేదంతా అసభ్యమైనటువంటిది పిల్లరా. ప్రపంచంలో అత్యధికంగా ఫోన్ల కంటే అసభ్యమైనటువంటి వాటికి ఈ ఫోన్ను ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి మనము అటువంటి వారిలో ఒకరముగా మనం ఉండకూడదు ప్రియులారా. నీ పిల్లలను నీవే చూసుకోవాలి ప్రియులారా. పక్కింటోడు వచ్చి చూడడు. నీ యవనస్తులు నీ ఇంట్లో ఉంటే నువ్వే చూసుకోవాలి. నాకు తిరగబడుతున్నారా అంటే మెడబెట్టం పెట్టి బయటకు గెంటేసి ఒకసారి డోర్ పెట్టి ఉంచు, అప్పుడు వాడు బాగుపడతాడు. లేదు అని అంటే వాడు మూర్ఖంగా చెడిపోయిన తర్వాత అయ్యో ప్రభువా అంటే వచ్చేటటువంటిది ఏమీ లేదు. ఒక భ్రష్టుడైనటువంటి యేషావును మనము సిద్ధము చేసినటువంటి వారముగా మనం ఉంటాము పిల్లరా. నేను మరలా చెప్తున్నాను, రాత్రి 10-10:30 తర్వాత నీ పిల్లల చేతిలో ఫోన్ ఉందా, వారు ఖచ్చితంగా దాన్ని చెడుకే వాడుతున్నారు అనేటటువంటిది నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. వారు కపటులై ఉన్నారు. వారు కపటమునే మనస్సులో నింపుకొని వారు లోకములో జీవిస్తున్నారు అనేటటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా, దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. కాబట్టి చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని ప్రేరేపించి వదిలేశాడు. ఇక వాడు అపవాది యొక్క ఆ కబంధ హస్తాల్లోనే ఉంటాడు, కానీ దేవుని యొక్క మార్గంలో వాడు నడవడానికి అవకాశమే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో నీవు ఏమి చెడును చూడటం లేదా, 10:30 తర్వాత నీ ఫోన్ను తీసి పక్కన పడేసి నీవు దేవునితో కొద్ది సహవాసం చేయి. నువ్వు 10:30 నుంచి 12:30 దాకా ఫోన్ చూస్తూ ఉంటున్నావా, 10:30 నుంచి 11:30 దాకా దేవునితో సహవాసం చేయి. దేవునితో మాట్లాడు. ప్రభువా, ఇదిగో నా జీవితం ఇట్లా ఉంది, ఇగో నాకు ఈ రోగం ఉంది, ఇగో నాకు సంఘంలో ఈ బిడ్డలు ఇట్లున్నారు, ఇదిగో ఈ కుడికకి ఎవరు రావడం లేదయ్యా, ఉపవాస కుడికకి ఎవరు రావడం లేదు, స్త్రీల కుడికకి ఎవరు రాలేదు, ఏం చెయ్యాలి ప్రభువా, నా మట్టుకు నేను ఏం చేయగలను ప్రభువా అని ఒక్కసారి అడిగి చూడు. ఎందుకోసమో తెలుసా, ఎవరి కార్యాలు వారు చూసుకుంటారు, కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడరు. ఎందుకోసము అని అంటే, యేసుక్రీస్తు కార్యాలు చూడడానికి ఒకడు తెల్లంగి వేసుకొని ముందట నిలబడతాడు, వాందే బాధ్యత. ప్రార్థన చేసుడు వాందే బాధ్యత. యవనస్తుల కుడికకు ఎవరు రాలేదు అని అంటే వాందే బాధ్యత. స్త్రీల కుడికకు ఎవరు రాలేదు అని అంటే వాందే బాధ్యత. ఏదైనా మీటింగ్ ఉందయ్యా రాండి అని అంటే రాకపోతే వాందే బాధ్యత. ఎందుకు అని అంటే, దేవుడు నిన్నే కదా ఎన్నుకున్నాడయ్యా, నీదే బాధ్యత, నువ్వే ప్రార్థన చేయాలి, నువ్వే నడిపించాలి, నువ్వే పోవాలి, నువ్వే పలకరించాలి, నువ్వే తీసుకొని రావాలి. ఇది నీ బాధ్యత. ఇంతకు మించి మా బాధ్యత ఏమీ లేదు. మా కార్యములు చాలా ఉన్నాయ్యా, మాకు ఇంట్లో పనులు ఉన్నాయి, కూరగాయలు తెచ్చుకోవాలి, బియ్యం తెచ్చుకోవాలి, ఉప్పు పప్పు తెచ్చుకోవాలి, ఇంట్లో అంట్లు తోముకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఇవన్నీ మా కార్యాలు ఉన్నాయి. మా కార్యాలు అవి కాదు, నీకు దేవుడు అప్పగించిన పనిని నువ్వు చూసుకో, మా కార్యాలను మేము చూసుకుంటాము అని దేవుడు అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని మనస్సుకు మీరు దేవునికి ఆయనకు చోటిలో ఇయ్యకపోతే గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును మనకి ఇచ్చాడని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎదుటి వారి మీద నెపము వద్దు ప్రియులారా, ఎదుటి వారి మీద నెపం వద్దు. అసలు నేనేం చేశాను మీకు తెలుసా? ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ వాకిలి ఊడవకుండా ఉన్నటువంటిది నిన్న మొదటి దినం. ఎందుకు తెలుసా? ఎవరు రాలే. జోయలో కూడా వచ్చారు. ఆ తర్వాత ఆ అమ్మాయి కొద్దిగా లేట్ గా వచ్చింది, అప్పటికే ఇంకా కొంత శుభ్రం చేశారు. ఈ రోజు ఉదయము ఇదంతా శుభ్రం చేశారు. పోనీ
ఇంతకు ముందు ఒక 4-5 సంవత్సరాల కిందట ఎట్లుండేది అని అంటే ఒక 12-13 మంది యవనస్తులు ఇక్కడ ఉండేటటువంటి వారు. శనివారం వచ్చింది అని అంటే అబ్బా దేవుని సన్నిధిలో ఉండాలి. ఉదయం 6 అయింది అని అంటే ఒక 10-12 మంది మన సంఘ పెద్దలందరూ ఇక్కడే ఉండేటటువంటి వారు. ఈ రోజు ఎట్లయింది తెలుసా? ఉదయం వచ్చేటటువంటి శనివారం వచ్చేటటువంటి వారు ఒక్కరు ఇద్దరు, ఆదివారం ఉదయం వచ్చేటటువంటి వారు అదే ఇద్దరు ముగ్గురు యవనస్తులు, ఒకరు ఎవరైనా ఒకరు పెద్దవారు అయిపోయింది. ఎందుకొరకు అని అనంటే ఒకవేళ మనము భ్రష్ట మనసుకు అప్పగించబడ్డామేమో, ఎందుకు ఆలోచన చేయడం లేదు? నా పనులు నాకున్నాయి అని అనుకుంటున్నాము, కానీ ఒకవేళ దేవుడు నన్ను భ్రష్ట మనసుకు అప్పగించడం మూలాన నేను దేవుని కార్యాలు చేయడానికి నాకు ఆ వీలు కలగడం లేదేమో అని ఎప్పుడైనా మనల్ని మనము ప్రశ్నించుకుంటున్నామా పిల్లరా? ఎందుకు కనుక తమ లోకములోనికి వెలుగు వచ్చాడు, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించి దేవుని కార్యాలను చూడక తమ ఇంటి కార్యాలను మాత్రమే చూసుకొనరి కదా. ప్రియమైనటువంటి వారులారా, మనం అలా ఉండకూడదు ప్రియులారా. మనం అటువంటి వారిలో ఒకరిగా ఉండడానికి మనము అయిష్టత కలిగినటువంటి వారముగా ఉండాలి. దేవుని కార్యము ప్రాముఖ్యము, దేవునికి ప్రథమ స్థానము. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన ఆదరణకర్త అయి ఉన్నాడు, కృపను గ్రహించువాడై ఉన్నాడు. మన రోగములను భారములను మన సమస్తమును అనుభవించి ఆయన శిలువలో మరణించాడయ్యా అనేటటువంటి ఒక ఆలోచన మన జీవితంలో కలిగి ఉంటే నీవు దేవుని సన్నిధిలో అనేకుల కొరకు ప్రార్థించడానికి నీవు ఇష్టము కలిగి ఉంటావు. నీవు ప్రార్థన కలిగి నీవు ఇష్టము లేవు అని అంటే ఒకవేళ భ్రష్ట మనసుకు అప్పగించబడ్డావేమో. నువ్వు స్త్రీల కుడికలో లేవు, నువ్వు ఇంట్లో ఉండి కూడా నువ్వు రావడం లేదు అని అంటే భ్రష్ట మనసుకు అప్పగించబడ్డావేమో. యవనస్తులారా, మీరు పని చేయడానికి రాలేకపోతుంటున్నారేమో. ఒకవేళ దేవుడు మనల్ని భ్రష్ట మనసుకు అప్పగించాడేమో. ఉపవాస కూడికలో ప్రార్థించడానికి మనము ఆసక్తి కలిగి లేక ఒకవేళ ఉన్నామేమో. దేవుడు మనకు భ్రష్ట మనసును అప్పగించాడేమో. ఉద్యోగం పోయే వారి గురించి నేను మాట్లాడడం లేదు ప్రియులారా. ఇంట్లో ఉండి కూడా ఎందుకులే మనము పోవడము అని అనుకుంటే మీకేంటిదో తెలుసా? మీ కొరకు ఇక్కడ వచ్చినటువంటి ఒక 2-3 మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. నీ బాధ్యత ఏంటిది? నీ బాధ్యత ఏంటిది? నీవు ఇతరుల గురించి ప్రార్థన చేయాలి కదా. నీ కుటుంబం గురించి వారు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు తన కాపుదలలో నడిపిస్తూ ఉంటున్నప్పుడు నీవు ప్రార్థన చేయవా? ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఏం చేశాడయ్యా? వారి మీదకి ఉగ్రత రాకుండా మోషే అడ్డుపడను అని ఉంది. మోషే అడ్డుపడ్డాడు. కొన్ని లక్షల మంది యొక్క ప్రాణాలను కాపాడాడు. నీ ప్రార్థన ఇంకో కుటుంబాన్ని కాపాడుతుందేమో. ఆ విషయాన్ని నీవు ఎరగక నీవు ఇంట్లో ఉండి నీ కార్యాలను నీవు సగబెట్టుకుంటూ నీవు ఉంటున్నావేమో. ఒకవేళ ఆలోచించాలి, దేవుడు నన్ను భ్రష్ట మనసుకు అప్పగించాడేమో. ఈ భ్రష్ట మనసుకు అప్పగించబడినప్పుడు దేవుని కార్యాలు చేయడానికి మనకు ఆసక్తి ఉండదు పిల్లారా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. మన నోటి మాట ఏమై ఉన్నది? మనము చేసేటటువంటి కార్యములు ఏమై ఉన్నది? కీర్తనకారుడు అంటాడు, యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అని ప్రార్థన చేస్తాడు దావీదు. దేని నుంచి విడిపించాలటయ్యా? చూడనమ్మా, 120వ కీర్తన 2వ చరణం గట్టిగా చదవండి ఒకసారి. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అని అంటాడు. ఏమంటున్నాడయ్యా? కత్తుల నుండి, బల్లెముల నుండి విడిపించమంటున్నాడా? దేని నుంచి విడిపించాలట? మోసకరమైనటువంటి నాలుక, అబద్ధములాడు పెదవులు. వీటి యొక్క బలం ఎంతో తెలుసా? ఒక సర్ప విషయం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తూ 4:25 అంటాడు, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనక మీరు అబద్ధములాడి ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమునే మాట్లాడవలెను అని అంటాడు. మీరు సత్యమునే మాట్లాడవలెను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంతకు అసలు దేవుని సన్నిధిలో ఎవడుంటాడయ్యా? ఎవడుంటాడు చెప్పండి? దేవుని లేఖనానుసారముగా
దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఎవడుంటాడు? దేవుని లేఖనం అంటుంది, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నిలువదగిన వాడెవడు? ఇక్కడ ప్రశ్నిస్తాడు దావీదు. ఏమని? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నిలువదగిన వాడు ఎవడయ్యా? ఎవడు నిలవాలి? చెప్పండి చెప్పండి. ఎవడు నిలుస్తాడు చెప్పు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు తమ నాలుకలతో కొండెమును ఆడాడు. ఇగో వీడు దేవుని రాజ్యంలో ఉంటాడు. పిల్లలు, నేను చెప్పేది అటువంటిది కాదు. కీర్తన 15వ కీర్తన మొదటి 3 వచనాల్లో ఈ మాట మనకు కనబడుతుంది. తన చిలుకానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. ఎవడు పరలోక రాజ్యంలో ఉంటాడు అని అంటే, నేను ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటానయ్యా, తప్పకుండా కానుకలు ఇస్తాను, నేను దేవుని రాజ్యంలో ఉంటాను అని అంటే కుదరదు కదా. దేవుడు అంటున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, వాని మీద నింద మోపడు. నింద మోపడం అని అంటే పొరుగు వారి గురించి మాట్లాడడం. ఈ మధ్యకాలంలో నేను గడిచిన కొన్ని దినముల నుండి మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ఆలోచన చేస్తున్నాను. చాలా మంది ఇంట్లో ఉండి బాధపడుతూ ఉంటున్నారు. మనము ఏదైనా చేయగలమా ప్రభువా? ఏదైనా చేస్తే బాగుంటది. మన సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు బాధపడుతూ ఉంటున్నారు, చాలా మంది ఈ కష్టములలో ఉంటున్నారు అని నేను ఆలోచన ప్రార్థన చేస్తూ ఒక ఆలోచన కలిగింది. ఒక సహోదరునితో నేను ఇది పంచుకుంటూ ఉంటున్నప్పుడు మరలా దేవుడు నాకు ఒక ఆలోచన కలిగజేశాడు. అవునయ్యా ప్రభువా, మరి ఇంతమందిని చేసి 10 మందిని సమకూర్చి ఒక పని మొదలు పెడితే మరలా మొదటికి వస్తుందేమో. ఏమొస్తుంది? 10 మంది కూర్చున్న కాడ ఏముంటది? ఏముంటాయి కదా. మరలా ఇది ఎక్కడికి వస్తుంది? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి పిల్లలు. మనం ఎదుటి వారి గురించి మనకు అవసరము లేదు. మన జీవితంలో, మన కుటుంబంలో ఇగో ఇన్ని ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యం ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఈ లోకములో లేనటువంటి అన్ని మన ఇంట్లోనే, మన ఒంట్లోనే ఉంటాయి. ఇవన్నీ వదిలిపెట్టి ఎదుటి గురించే మనకు మన జీవితంలో ఉంటాము. దేవుడు అంటున్నాడు, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడు ఎవడయ్యా అని అంటే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. ఇగో ఇటువంటి వాడే దేవుని పరలోక రాజ్య వారసుడు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మాట ఏ విధంగా ఉండాలి? నీవు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఎదుటివాడు ఎంత ఆయాసపడుతూ ఉంటున్నాడు, నీకు తెలియని విషయాన్ని, నీవు సగమే విన్నటువంటి విషయాన్ని ఇంకొక సగము కలిపి ఇంకొకరికి చెప్పము, మాట్లాడకు. మనకు అవసరం లేదు. బయట వారి సంగతి వదిలేసేయండి. మన మట్టుకు మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మన మాట ఏ విధంగా ఉండాలో తెలుసా ప్రియులారా? మనం మాట్లాడుతున్నప్పుడు మన ఆత్మవిశ్వాసముతో మనం మాట్లాడాలి. అంటే ఆత్మవిశ్వాసంతో అంటే ఏంటిది? నేను మాట్లాడేటటువంటి మాట క్షేమకరమైనది అనేటటువంటిదిగా ఉంటే నీవు మాట్లాడాలి. నీవు దేవునితో మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఉండాలి? భక్తి కలిగినటువంటి వాడవుగా, హృదయపూర్వకముగా నీ దేవునితో నీవు మాట్లాడాలి. నీ తండ్రితో నీవు మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి? గౌరవంగా మాట్లాడాలి. మాట్లాడుతున్నారా ప్రియులారా? నీ తండ్రితో నీవు గౌరవంగా మాట్లాడాలి. నీ తల్లితో నీవు ప్రేమగా మాట్లాడాలి. వారు వృద్ధులైనా సరే, లేకపోతే ఇంకా యవ్వనంలో ఉన్నా సరే, ఎవరైనా సరే, నీ తండ్రితో మాట్లాడేటప్పుడు గౌరవించి మాట్లాడు. నీ తల్లితో నీవు మాట్లాడేటప్పుడు నీవు ప్రేమగా మాట్లాడు. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు నిజాయితీ ఉండాలి పిల్లరా. నిజాయితీగా నీవు మాట్లాడాలి. నీవు మాట్లాడేటటువంటి మాట
అది సత్యమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నీ పిల్లలతో నీవు మాట్లాడేటప్పుడు సంతోషంగా ఉత్సాహంగా మాట్లాడు. వారిని ఉత్సాహపరిచేటటువంటి మాట నీవు మాట్లాడు. నీవు స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు నీవు సరదాగా మాట్లాడాలి పిల్లరా. నీవు నీ ఉద్యోగ స్థితిలో నీవు మాట్లాడుతున్నప్పుడు వెకిలి మాటలు మాట్లాడక హుందాగా నీవు మాట్లాడేటటువంటి వాడవుగా నీవు ఉండాలి. నీ తోబుట్టువులతో, నీ అక్కచెల్లెలతో, అన్నదమ్ములతో నీవు మాట్లాడుతున్నప్పుడు సహృదయముతో నీవు మాట్లాడాలి. అభిమానము కలిగినటువంటి మాట నీ నోటి నుండి రావాలి. ఈనాటి కుటుంబాల్లో ఇవన్నీ కరువైపోయాయి. ఏమైనా దేవుని బిడ్డలారా, ఇదేదో నోటి మాటకు చెప్పేటటువంటిది కాదు పిల్లరా. దేవుని లేఖనము మనకు హెచ్చరిస్తున్నటువంటి విషయం. మన విషయము మనం మాట్లాడుకుందాం. పక్కింటి వారి విషయం మనకు అవసరం లేదు. వారు వచ్చి నీకు చెప్పారా, వారి విషయమై నీవు ప్రార్థన చేయి. మేము ప్రార్థన చేయి. ఎందుకొరకనగా యెహోవా పర్వతం మీద నీవు నిలవబడాలి అని అనంటే, ఆయన పరలోక రాజ్యములో నీవు ఉండాలి అని అనంటే, కొండెములాడు నాలుకలు నీవు కలిగి ఉన్నావా? నీవు దాని నుండి విడుదల పొందితేనే కానీ ఆయన పరిశుద్ధ పర్వతం మీద నీవు నిలవబడలేదు. కాబట్టి ఒక్కసారి మొత్తముగా అసలు మన మాట ఏ విధంగా ఉండాలయ్యా? ఏ విధంగా ఉండాలి చెప్పండి. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. నీవు మాట్లాడేటటువంటి మాట ముందు దేవుని దృష్టికి అంగీకారముగా ఉంటే అది మానవులకు అంగీకారంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఈ ఉదయ కాలము మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలను మన కొరకు మనము మాట్లాడుకుంటూ మనము భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారముగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి గొప్ప కృప దేవుడు ఈ ఉదయ కాలం మనందరికీ దయచేయును గాక. ఆమేన్.